ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి సింగరేణి సందర్శించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రాజెక్టు కార్యాలయ సమీపంలో సింగరేణి కార్మికులను కలుసుకుని ముచ్చటించారు. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సింగరేణిని కాపాడుకోవాలంటే తల్లిలాంటి ఏఐటీయూసీ యూనియన్ కాపాడుకోవాలనే భావన కార్మికులలో వచ్చిందన్నారు. సమస్యలు పరిష్కారం కోసం నిజాయితీగా పోరాడే ఏఐటీయూసీ యూనియన్ కు కార్మికుల మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏ స్థాయిలో మీరు మన అసెంబ్లీలో మాట్లాడిన దానికి రాష్ట్రం అంతా చూస్తుంది. సెక్యూరిటీ ఏమన్నారంటే ఇక్కడ బందోబస్తు కాకుండా సింగరేణిని కాపాడాలంటే మంచి నిర్ణయం చేయమని సింగరేణిని కాపాడుకోవాలంటే తల్లి లాంటి మన యూనియన్ ఏఐటీసీని గెలిపించాలనే భావన వచ్చింది. ఏఐటీసీని గెలిపించడం ద్వారా సొంత ఇళ్ళు, అదేవిధంగా కార్మిక వర్గం మళ్ళా కళకళలాడే విధంగా కొత్త బొగ్గు భావన, అలాగే ఇతర అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం చేసుకోవాలంటే నిజాయితీగా పోరాడేటువంటి ఏఐటీసీ కావాలని కోరుకుంటున్నారు. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి అనుకూలంగా యాజమాన్యం ఉంటుంది. యాజమాన్యానికి అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న ఏ యూనియన్ అయినా సరే కార్మికుల పక్షాన పోరాటం చేయలేదు అని అర్థమైంది. మేము ఎప్పుడు గవర్నమెంట్లో లేము, మేము ఎప్పుడు కూడా యాజమాన్యానికి అనుకూలం కాదు. అందుకే 80 ఏళ్ళు అయినా సరే మా యూనియన్ని 84 ఏళ్ల నుంచి కార్మికులు గుండెల్లో పెట్టుకుని కాపాడారు. ఎప్పుడు ఎన్నికల పోటీ జరిగినా సరే ఏఐటీసీ వర్సెస్ మరొక యూనియన్ ఉంటుంది. ఇవాళ గవర్నమెంట్ని వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా సింగరేణిలో వచ్చేసరికి ఏఐటీసీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎవరు చూడు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న టీబీజీకే వాళ్ళు మొన్నటి వరకు, ఇవాళ ఐఎన్టీసీ వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏఐటీసీని టార్గెట్ చేసి ఉపన్యాసం చెప్తారు. కారణం ఏంటంటే ఈ సింగరేణిలో ఏది సాధించినా ఏఐటీసీ సాధించింది. అందుకని ఇంకేదైనా ఒకటి రెండు ఉన్నాయి అనుకో, ఈ ఏఐటీసీ ఏం చేసింది అంటారు. వాళ్ళు ఏం చేశారు చెప్పరు, వాళ్ళు ఎందుకు దీన్ని నాశనం చేశారు చెప్పరు, ఎవరి వల్ల నాశనం అయిందో చెప్పరు. ఇవన్నీ జరుగుతుంది పరిణామాల్లో. అంతిమంగా మన సింగరేణి బతకపోతే ఇంకా 15-20 ఏళ్ల తర్వాత కొత్త బొగ్గు బావులు రాకపోతే భవిష్యత్తు లేదు. 15-20 ఏళ్ల తర్వాత ఇప్పటికి దీని జీవితకాలం అయిపోతూ ఉన్నాయి అన్ని బావులకి. ఈ దశలో ఏఐటీసీని గెలిపిస్తున్నారు కార్మికులు. గెలిపించిన తర్వాత మా కర్తవ్యాన్ని మేము డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో ₹1 కరప్షన్ లేకుండా మేము చూస్తాం. కార్మికులు సొంత ఇల్లు వచ్చే వరకు పోరాటం చేస్తాం. అదే పద్ధతుల్లో కొత్త బొగ్గు బావులు వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఆ విధంగా సింగరేణిని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందిస్తూ మా నక్షత్రం గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి కార్మికులు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుని సింగరేణిని కాపాడటానికి భుజం కట్టినటువంటి సింగరేణిని కాపాడటానికి ముందుకు నడుస్తున్నటువంటి ఏఐటీసీని నక్షత్రం గుర్తుని గెలిపించవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం.